హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి అయితే నా హెల్త్ బాగోక నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. నేను చేసే వీడియో ఏంటంటే, ఇంట్లో మనం హెల్తీగా, టేస్టీగా చాలా స్పీడ్‌గా అయిపోయే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలాంటి సాంబార్ పొడులు కూడా వాడక్కర్లేదు. మనం నేచురల్‌గా చేసుకునే పప్పుచారు ఎలా ఉండిద్దో అంత టేస్టీగా చాలా బావుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. ముందుగా మనం కందిపప్పు ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని, మనకెంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పావుగంట సేపు. మనం నానబెట్టుకున్న కందిపప్పుని మనం ఒక పావుగంట సేపు అలా పెట్టిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవడం. ఆ కందిపప్పు ఉడికేలోపు మన సాంబార్‌లోకి కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే టమాటా, బెండకాయ, ములక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ చింతపండు కూడా కొంచెం మనకు తగినంత తీసుకొని దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల పప్పు ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్. పప్పు మనం కుక్కర్ ప్రెషర్ పోయేంత లోపు ఈ ముక్కలను కొంచెం ఆయిల్‌లో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా గిన్నె తీసుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, మనం వేయాల్సిన తాలింపు గింజలు, ఎండుమిర్చి అయ్యేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని, మనం కోసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా దాంట్లో వేసుకొని, ఆ ముక్కలకు సరిపోయినంత ఉప్పు, పసుపు వేసుకొని 10 నిమిషాలు ఆ ఆయిల్‌లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని తీసి మనం మెదుపుకొని దానిలో సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకొని, ఈ ముక్కలు ఈ లోపల నూనెలో వేగుతాయి ఫ్రెండ్స్. ఆ నూనెలో వేగిన ముక్కల్లో మనం ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం వాటర్ పోసేసి, ఆ ముక్కలకు సరిపోయినంత కొంచెం మరీ నీళ్ళు కాకుండా కొంచెం చిక్కగా పోసుకొని ముక్కలు పప్పులో ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉందిగా ఫ్రెండ్స్, అది కూడా పులుసు తీసుకొని పోసుకోవాలి. దానికి తగినంత ఉప్పు, కారం గూడా వేసుకొని ఒక పావుగంట సేపు కొంచెం ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు కొంచెం చిన్నులపాయ గాని దంచేసుకుంటే చాలా స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్లేవర్ చాలా టేస్టీగా గూడా ఉండిద్ది. తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకొని, మనం దానికి తగినంతగా కొంచెం మరగనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఫ్రెండ్స్. నేనైతే పప్పుచారులోకి అప్పడాలు గూడా వేయించాను. ఈరోజు ఈ లంచ్ ఇలా అయితే ముగిసింది ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మీకేమన్నా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.